ఇస్తుంది. అనూహ్యంగా వేసవి సీజన్లో అమెరికా టికెట్ ధరలు తగ్గుముఖం పట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ముంబై నుంచి బయలుదేరే విమానాల్లో ఈ తగ్గుదల క్లియర్గా కనిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఇలా ధరలు తగ్గాయి. ప్రయాణానికి ముందస్తుగా టికెట్ బుకింగ్ చేస్తే ధరలు మరింత తగ్గుతున్నాయి. మే మధ్యలో ముంబై నుంచి న్యూయార్క్కు వన్ వే టికెట్ కేవలం 37,000కే లభిస్తోంది. ఇక రిటర్న్ టిక్కెట్ల విషయానికి వస్తే మధ్యప్రాచ్యంలో లాంగ్ లేఓవర్ ఉన్న విమానాలు 76,000 నుంచి అందుబాటులో ఉండగా, తక్కువ విరామ సమయం కలిగిన కనెక్షన్లతో టిక్కెట్లు 85,000గా ఉన్నాయి. వెంటనే ప్రయాణించాలంటే ₹1,00,000 వరకు పెట్టాల్సి వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో ముంబై, ఢిల్లీ నుంచి అమెరికా ప్రధాన నగరాలకు టికెట్ ధరలు సగటున 5 నుంచి 8% తగ్గాయి. గత ఏడాది 1,20,000 వరకు ఉండే టికెట్ ధరలు ఈసారి 1,15,000కు పడిపోయాయి. ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ వంటి నగరాలకు ఇది వర్తిస్తోంది. సాధారణంగా వేసవి సెలవుల్లో విద్యార్థులు, కుటుంబాలు అధికంగా ప్రయాణిస్తారు. దీనివలన డిమాండ్ పెరిగి ఛార్జీలు కూడా ఆకాశాన్ని తాకుతుంటాయి. కానీ ఈసారి ధరలు తగ్గడంతో అమెరికా ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు అంతర్జాతీయ విమానయాన మార్కెట్లో మారిన పరిస్థితులు, కొంతమేర రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తగ్గడం, అలాగే కొంతమంది అమెరికన్ ఎయిర్లైనర్స్ సర్వీసులు తగ్గించడం వంటి అంశాలు కీలకంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మార్పు ఎప్పుడూ ఉంటుందా లేక ఈ ఏడాది మాత్రమేనా అన్నది వెయిట్ చేసి చూడాలి.